మాట్లాడుతుంది? దేవునికి అనుకూలమైనవే మాట్లాడుతుంది. అందుకే వినుట వారికి క్షేమాభివృద్ధి కలుగునట్లు అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనా మీ నోట రానీయకుడి. 29:4 ఎఫెసీ గ్రంథకర్త. వెంటనే దాని కింద 30లో ఏముంటది? దేవుని పరిశుద్ధాత్మను దానికి దీనికి సంబంధం ఏముంది? మీరు బూతులు మాట్లాడితే మీలోనున్న పరిశుద్ధాత్మ దేవుడు ఏడుస్తాడు. అర్థమైందా? మనమే మనుషులమే ఎవరైనా తిడితేనే ముడుచుకుపోతాం అంతే. పరిశుద్ధాత్మ దేవుడు మన నోట దుర్భాష వస్తే వెంటనే ఆయన దుఃఖపడతాడు. అందుకే మీరు విమోచన దినం వరకు మీరు ఆయన చేత ముద్రించబడ్డారు. అప్పటి వరకు నీ నాలుకను చక్కగా వాడు. అవసరమును బట్టి సమయోచితమైన మాట. కొలసి 4వ అధ్యాయంలో రాస్తాడు. ఏమన్నాడు? ఎల్లప్పుడూ మీ సంభాషణ ఉప్పు వేసినట్టు రుచిగలదిగా. ఇదే నాలుకతో దూషించొద్దండి యాకోబు అన్నాడు. ఇదే నాలుకతో దేవుని స్తుతించొద్దండి. ఒక జల నుండి, ఒక ఊట నుంచి మంచి నీళ్ళు, ఉప్పు నీళ్ళు వస్తాయా అన్నాడు ఆయన. మీకు ఎంతమంది కీడైనా చేయండి, మీరు దీవించుకుంటే వెళ్ళండి, మీరు దీవించబడతారు. నాలుకతో మంచి విషయాలు మాట్లాడాలి. భక్సింగ్ గారి గురించి చెడు ప్రచారం చేశాడు ఒక వ్యక్తి. తిమోతంకులు ఎప్పుడు చెప్పేవాడు, చెప్తాను మీకు తెలుసు, ఇవన్నీ మీకు నేనేం చెప్పనక్కర్లేదు. ఇంతలా వాసింది ఆయన నాలుక. ఈరోజు కాదు, అప్పట్లోనే తిట్టడం అన్నీ ఉన్నాయి. తర్వాత రెండోది ప్రింట్ చేసి అమ్ముతున్నాడు సర్క్యులేటర్. భక్సింగ్ గారికి వ్యతిరేకంగా సర్క్యులేట్ చేస్తున్నారు అంటే మనం ఎంత ఉద్దడలు ఉన్నది మన వాళ్ళు. అప్పట్లోనే ఆయన చేతుల్లోకి వచ్చింది. ఆయన చదివినాడు, ఇట్లా చదివి బైబిల్లో పెట్టుకొని పోతుంటే వేరే అతను చూశాడు. ఆయన మండిపోయాడు. ఏందన్నా నీ గురించి ఇట్లా మాట్లాడి సర్క్యులేట్ చేశారన్నా, నాకు మీరు పర్మిషన్ ఇవ్వండి, పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వండి, కోర్టుకు లాగి వాని సంగతి నేను చూస్తానన్నా అన్నాడు. వెంటనే అన్నాడు, బ్రదర్ చదివాను, చూపించాడు, జస్ట్ రిలాక్స్ అన్నాడు ఆయన. అంటే నా ఆశ్చర్యపోయాడు, ఆయన డిసప్పాయింట్ అయిపోయాడు. ఏదో నాకు పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తే నేనేదో మంచిగా నేను ఆయనకు మేలు చేస్తామనుకుంటే ఇదేంట్రా బాబు రివర్స్ అయింది. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత విషయం తెలియబడింది. ఇంతగా వాచిందని ఎప్పుడైతే విన్నాడో భక్సింగ్ గారు అందరికంటే ముందెళ్ళాడంట. మనం వాస్తవానికి ఏమనాలి? ప్రభా పగ తీర్చిన నా పని ప్రతీకారం నేర్చి ఇంత త్వరగా తీరుస్తావని అనుకోలేదు నాయన, నీకు వందనాలు అయ్యా అనాలి. నీకు నిండు వందనాలు ఉన్నాయా అనలేదు ఆయన. ఊరికే దైవజనులు కారు కదా. మళ్ళా హాస్పిటల్కి వెళ్ళి అతని దగ్గర బెడ్ పక్కన మోకాళ్ళంగి ప్రార్థన చేస్తున్నాను. నేనే ఇంటే ఫస్ట్ తలుపేయండిరా అంట. నేను క్లాస్ తీసుకునేవాను 1 గంట. ఫస్ట్ క్లాస్ తీసుకుని, బుద్ధి వచ్చిందా నీకు? ఇప్పటికైనా మారరా, నువ్వు మనసు మార్చుకోరా అని మళ్ళీ తీసుకురండి ప్రార్థన చేస్తా. పాలిషుడిగా ఉంటుంది అదంతా. ఆయన అట్లా చేయలేదు, మోకాలు వంగాడు. ఏం మాట్లాడుతున్నాడు? ప్రభువా నీ దాసు నాలకి ఇంత లావు వాసింది, ఎట్లా తాగుతాడయ్యా నీళ్ళు? ఎట్లా తాగుతాడా? దూషించిన నాలుకల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఎట్లా తింటాడయ్యా? స్వస్థపరచమని ప్రార్థన చేసి ఆయన వచ్చిన తర్వాత సాయంకాలం కల్లా ఆయన నాలుక యథాస్థితికి వచ్చిందంట. ఒక దైవజనుడు నాకు సలహా ఇచ్చాడు. ఇది భక్సింగ్ గారి దగ్గర నుంచి నేర్చుకున్నాడంట ఆయన. ప్రజలు నీకు వ్యతిరేకంగా ఎన్నో మాటలు మాట్లాడతారు, కాని మాటలు, నిందలు వేస్తారు. నీ మీద వరద వలె వచ్చి పడతారు. అయినను ఎప్పుడు కూడా నువ్వు ప్రతీకారం తీర్చుకోవద్దు, మౌనంగా ఉండు, ప్రభుకు అప్పగించు. ఇంకొక మాట చెప్పాడు, ఎవరైతే నీకు నష్టం కలిగించారో, బాధ కలిగించారో, కన్నీటికి కారణమయ్యారో వారికి కీడు కలగాలని మనసులో కూడా తలంచకు. బాగానే ఉంది, అది అందరూ చెప్తారు. రెండవది, కీడు కలిగితే మనసులో కనీసం సంతోషించకు. అసలు మన పిహెచ్డి స్థాయిలో ఉన్నాయి ఇదంతా. ఏమన్నాడు? కీడు కలగాలని తలంచొద్దు. ఒకవేళ కీడే జరిగింది, ఇప్పుడు భక్సింగ్ గారు దూషించిన వానికి అదే జరిగింది కదా, నువ్వు సంతోషించొద్దు. ఎంత గుండె ఉండాలో చూడండి. అంతే, ఎంతగా ఇది నరిష్ కావాలా. క్రీస్తు ప్రేమ ఈ హృదయములో గలతీ పత్రిక 5వ అధ్యాయం 22లో ఉన్నట్లుగా ఆత్మ ఫలాలతో నింపబడితే ఈ హృదయం నిండా అప్పుడు ఈ పదాలు వస్తాయి. మన హృదయాల్లో లేవవి, ఖాళీ ఉంది. అందుకే మనకి ఇవన్నీ ఉన్నాయి. ఏం ఆలోచన చెప్పాడండి? కీడు కలగాలని తలంచొద్దు, కీడు నష్టం కలిగితే సంతోషించొద్దు. ఎవరు చెప్తారు ఇది? ఏ థియలాజికల్ కాలేజీలకు వెళ్తే తెలుస్తుంది?
ఏ క్రైస్తవ వేదాంత కళాశాలకి వెళ్ళి చదువుకుంటే వస్తుందో చెప్పండి మీరు? అనుభవం ఇది, ప్రాక్టీస్. నేను కూడా అంతో ఇంతో గొప్ప కొద్దిగా దీన్ని అనుసరించాలని ప్రయత్నం చేశాను. బాధ కలిగిన ప్రభుకు అప్పగించాను. ఫలాలు చాలా, రిజల్ట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. మీరు కూడా బిందాస పోకుండా ఉంటే, నిద్రకు దూరం అయితే చివరికి బీపీ వస్తుంది. బీపీ ఒక్కటి ఉంటే కవల పిల్లలు అవి 2 ఏవి? నేను కూడా వస్తానంటది. అది ఎంతో కాలం పట్టదు అది. ఈ 2 ఉంటే ఇంకొకటి యాడ్ అయితానే ఉంటాయి. జీవితాన్ని ఎందుకు మీరు మంచి ఆరోగ్యాన్ని మీరు చూడండి, ఆరోగ్యమే మహాభాగ్యం. ఒక పేషెంట్ చెప్పాడు, హెబ్రోన్‌కి ఎంటర్ అవుతూ ఉన్న బ్రదర్, పలానా సహోదరి సీఫీ ఇట్లా పేషెంట్ అడ్మిట్ అయింది సహోదరి, ఆమె కోసం ప్రార్థించండి. 20 lakhs పెట్టి ఆపరేషన్